వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. జానకి మ్యామ్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, మనం తీసుకునే ఆహారం జొన్న అండి. జొన్నతో పాటు మనం పాలకూరను కలుపుకొని జావా లాగా చేసుకొని తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒబెసిటీ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎలా పాసిబుల్లో, మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అంటారా? చాలా అండి. ఐస్ క్రీమ్ తినాలని జిహ్వ చాపల్యం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తినాలని ట్రై చేస్తారు. కానీ ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం కొంత, దాని గురించి చర్చ చేద్దాం. ఏది తినొచ్చు అని కూడా ఆలోచిద్దామండి. ఓకే. ఏంటంటే ఫస్ట్ ఐస్ క్రీమ్లో మెయిన్ షుగర్ అండి. షుగర్ హై స్పైక్స్కి వెళ్ళిపోద్ది. దాంతో ఇన్సులిన్ ఎక్కువగా బయటకు వచ్చేసేయడం. మీకు తెలుసు ఈ సైడ్ ఎఫెక్ట్స్, స్పైక్స్ వస్తున్నాయి అనేసి. ఈ షుగర్ ఒకటే అయితే పర్వాలేదు, కానీ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండడము, డైరెక్ట్ షుగర్స్ ఉండడము, తర్వాత ఐస్ క్రీమ్లో ఒక రకమైన ఆల్కహాల్ ఉంటుంది. చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఎరిత్రిటాల్ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి సమ్హౌ ఆ ఫ్యాట్తో పాటు ఏది సాచురేటెడ్ ఫ్యాట్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద హార్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సడన్ స్పైకింగ్ అవడం వల్ల వెంటనే డ్రాప్ అయిపోతుంది. సో ఐస్ క్రీమ్ అనేది వీలైనంత వరకు మినిమైజ్ చేయడం మంచిది. ఇక చాపల్యంతో ఒక చెంచా తిన్నారు అంటే దానిలో ఎక్కువగా వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే చాక్లెట్. దానిలో చాక్లెట్ ఉండేలా చూసుకుంటే, అది కూడా వితౌట్ షుగర్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. కోకో ఎక్కువగా ఉండేవి, కొంచెం బెటర్గానే ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి మటుకు వద్దు. ఒకవేళ తీసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కలిపినది, ఎక్కువగా కోకో ఎక్కువగా ఉన్నది, షుగర్ లేనిది, ఇట్లాంటి చాయిస్ని ఏదో 1-2 స్పూన్స్ కన్నా ఎక్కువ ఎలవ్ లేదండి. మేడం, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రాకులు తీసుకుంటూ ఉంటారు. జొన్నలు కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి అని చెప్పేసి నేను విన్నాను మేడం. సో రాగులు బెటర్ అంటారా, అంటే జొన్నలు బెటర్ అంటారా? దీని గురించి మీరు ఈ రాగులు బెటరా, జొన్నలు బెటరా అనే దాని గురించి కొంత అవగాహన మనం ఫస్ట్ తీసుకోవడానికి మనందరం వెంటనే ఉన్నాము. చాలా వీడియోస్ ఉన్నాయి దీని మీద, ఇంటర్నెట్లో కూడా చాలా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి కొంత స్టడీ చేశానండి దీని గురించి. దానిలో నాకు బాగా ఈ అర్థమైన వరకు ఏమిటంటే, కీన్వా మనం వింటున్నాం కదండి చాలా చోట్ల. కీన్వాకి, బ్రౌన్ రైస్కి, తర్వాత బాజ్రాకి, రాగికి గ్లైసిమిక్ ఇండెక్స్ సేమ్ 54. ఓకే మ్యామ్. ఓకే, దీని గురించి మనకు పెద్దగా ఇబ్బంది లేదు. అంటే ఏ పదార్థమైనా బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగరే అవుతుంది. అంటే అది ఎంత షుగర్ అవుతుంది, రైస్ ఎంత అవుతుంది, 63 నుంచి 98 దాకా అవ్వచ్చు. అంటే ఒకసారి ఈ పదార్థము ఏదైనా కానీ మనం తీసుకున్న వెంటనే డైజెస్ట్ అయ్యి షుగర్ స్పైకింగ్నే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. వీటిలన్నిటికీ ఒకే విధంగా ఉంది. సో ఇలా వీట్ కానీ ఇవన్నీ కూడా, వీటిల్లో అన్నీ కూడా ప్రాబ్లము ఒకే విధంగా ఉన్నాయి. ఓకే. కాకపోతే ఏంటంటే వాటిల్లో కొంచెం తక్కువ, దీనిలో పెద్ద విషయం ఏం లేదు, 49 ఉంది జొన్నకి. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ డిఫరెన్స్ కాదండి, కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయండి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ. చాలా మందికి గ్లూటెన్ ఎలర్జీ వస్తుంది. దేనిలో గ్లూటెన్ ఉంటుంది, మెయిన్గా వీట్లో ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అది పడనప్పుడు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. అట్లా బ్లోటింగ్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళు చెప్తారు నాకు గ్లూటెన్ పడదండి, ఐఎమ్ గ్లూటెన్ సెన్సిటివ్ అని చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది నంబర్ 1 ఆహారం అండి. నెక్స్ట్ ఏంటంటే డైటరీ ఫైబర్. దీనిలో ఒక సర్వింగ్లో 12 గ్రాముల డైటరీ ఫైబర్ అందుతుంది. ఈ డైటరీ ఫైబరు 6 గ్రాములే డైలీ రిక్వైర్మెంట్, అంటే డబుల్ ద డోసేజ్ ఒక్క సర్వింగ్లో దొరుకుతుంది. ఇది ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆ ఫైబరు తిన్న వెంటనే ఫుల్గా అనిపిస్తుంది, చాలాసేపటి వరకు డైజెషన్ అవ్వదు. సో బ్లడ్ షుగర్ అనేది పీక్స్ రాకుండా ఉంటాయి, చాలాసేపు బ్లడ్లో ఉంటుంది. తర్వాత దీనిలో ఒక నియాసిన్ అనే ఒక పదార్థం ఉందండి, దానివల్ల త్రూఅవుట్ ద డే ఎనర్జీ లెవెల్ సేమ్ లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. ఓకే మ్యామ్. సో ఈ జొన్నలో దీన్నే స్వర్గం అంటారు, తెలుగులో మనం జొన్నలు అన్నది జోవార్ అంటారు కదా. ఇది యాక్చువల్గా ఎందుకు సప్రెస్ అయిపోయిందో అసలు అర్థం కావట్లేదండి. దీనిలో బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉన్నాయండి, దానివల్ల బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. ఓకే. 2 ఐరన్ దీనిలో ఆల్మోస్ట్ 12 గ్రామ్స్ 11 గ్రామ్స్ వరకు ఉందండి.
ఓకే మ్యామ్. దానివల్ల ఐరన్ కూడా వెళ్తుంది. రాగుల్లో కూడా ఉంది కాదనట్లేదు, కానీ ప్రోటీన్ చాలా హైగా ఉంది దీనిలో. ఓకే. ఆల్మోస్ట్ మీకు ఒక మనిషికి డైలీ రిక్వైర్మెంట్కి ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే వాడికి కావాల్సిన టోటల్ రిక్వైర్మెంట్ దీనిలో వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. సో ప్రోటీన్ బాగుంది, ఐరన్ బాగుంది. దీనిలో ఇంకొక ప్రత్యేకమైన మినరల్స్ ఉన్నాయండి, కాపర్ అని. ఓకే అది మ్యామ్. ఆర్బీసీ తయారీలో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది జొన్నలు తిన్న వాళ్ళకి. ఓకే మ్యామ్. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి ఆర్బీసీ మెరుగుపడి ఉంటే ఏమవుద్దండి, నెక్స్ట్ హార్ట్లో పంపింగ్ అదంతా చాలా బాగుంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఇది చేసే మేలు. జొన్న అనేది మనకి హార్ట్ సర్క్యులేషన్ మీద చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏం కావాలంటే విటమిన్స్ బి అండ్ ఈ పుష్కలంగా ఉన్నాయి జొన్నల్లో. ఓకే మ్యామ్. తర్వాత మినరల్స్ ఉన్నాయి, పొటాషియము, మెగ్నీషియం గురించి ఇందాక మనం అనుకున్నట్టే. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే మ్యామ్. ఇంకొక ప్రత్యేకమైన ఫీచర్ ఒకటి ఉందండి దీనిలో. అది ఏంటంటే మనకు తెలుసు కదండి, కొలెస్ట్రాల్లో రకరకాల మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. ఇది హెచ్డిఎల్ని పెంచి ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అంటే చూడండి, ఎవరికైనా కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి కొలెస్ట్రాల్ని తగ్గుముఖం పట్టిస్తుంది, బ్లడ్ షుగర్ని తగ్గుముఖం పట్టిస్తుంది. సో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, ఆర్బీసీ తయారీలో పనిచేస్తుంది. సో ఇట్లా ఈ డైటరీ ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ మీదే కాకుండా సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ హార్ట్లో చాలా బాగుండడం వల్ల ఈ జొన్న అనే పదార్థాన్ని మళ్ళీ మనం అందరం దీన్ని బాగా ఎంకరేజ్ చేసి అందరికీ మనం తెలియచెప్పాలి. దీని మీద చాలా స్టడీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇది కొంచెం తెలుస్తుంది. అంటే అందరికీ తెలిసింది రాగి జావ తాగేయచ్చు, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. కానీ బ్రేక్ అయిన తర్వాత రాగిలో కూడా అదే రకమైన గ్లూకోజ్ ఉంటుంది. అది కాక రాగుల్లో చాలా వరకు మళ్ళీ రైస్ మిక్స్ చేస్తారు. ఓకే మ్యామ్. రాగి సంకటి అంటారు కదండి, మనకి కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా పాపులర్ ఫుడ్ అనమాట. రాగి ఎందుకు అది మంచిదని చిన్నప్పటి నుంచి మనకు నేర్పారంటే, నాన్ డయాబెటిక్స్కి అది చాలా మంచిది. ఎందుకంటే ఐరన్ చాలా ఉంది, ప్రోటీన్ కూడా ఉంది, ఫైబర్ ఉంది. ఈ అన్నిటి వల్ల దాన్ని వాడుతున్నాం. కానీ జొన్నలో డయాబెటిక్స్కి బెటర్ అండి. ఎందుకు బెటర్ అనేది మనం కొంతవరకు అది అర్థం చేసుకున్నామండి. సో దీన్ని ఎలా చేయాలనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎస్, ఈ జొన్నని మనం 1:3 కొలతలో రాగి జావ చేసినట్టు పోరిడ్జ్ అంటారు కదండి, అలా చేయాలి. అలా చేసి దాంతోపాటు పాలకూర మిక్స్ చేసి ఐదర్ విత్ లెంటిల్స్ తింటే డయాబెటిక్కి ఇది అమృతాహారం అండి. అంటే దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి త్రూఅవుట్ రోజంతా ఎనర్జీ ఉంటుంది, చాలా మంచిది. సో వాళ్ళకి గ్లైసిమిక్ ఇండెక్స్ అవన్నీ మెయింటైన్ అవుతాయి, షుగర్ బాగా తగ్గిపోతుందండి. నేను చూశాను కొంతమంది పేషెంట్స్లో జొన్ననే పెట్టి వాళ్ళల్లో గర్భిణీల్లో కూడా విపరీతమైన రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ముందు 10 ఉన్నా కూడా మెల్లిమెల్లిగా 4.5 వరకు కూడా HbA1c కూడా రావడం జరిగింది. సో ఇది మేము ఇప్పుడు జరుపుతున్న పరిశోధనలో ఒక భాగంగా గర్భిణీ స్త్రీలలో కూడా చేస్తూ మామూలు వాళ్ళకి అడల్ట్స్కి మేల్ ఆర్ ఫీమేల్కి ఇది జొన్న మిగతా అన్ని ఆహారాల కన్నా చాలా మంచిదని చెప్పుకోవడం జరిగిందండి. ఓకే మేడం, ఇప్పుడు జొన్న అండ్ మీరు చెప్పిన పాలకూర ఈ రెండు మిక్స్ చేసుకొని జావాలాగా చేసుకొని తాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు. సో ఇది తీసుకోవడం వల్ల డయాబెటీసే కాకుండా అండ్ ఒబిసిటీ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది అంటున్నారు కదా, హౌ ఇట్స్ పాసిబుల్? జొన్న తినడం వల్ల ఈ పారిడ్జ్లో ఒక పాలకూర చేసుకుని దాన్ని కర్రీలాగా తినేస్తే కనుక అది కేవలం డయాబెటీస్కే కాదండి, ఒళ్ళు తగ్గడానికి అది కూడా అమృతాహారమే. ఎందుకంటే ఒబిసిటీ చాలా కామన్గా ఉంటుంది. మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని ఇట్లా మనకు తెలుసు కదండి, లావుగా ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇది ఆల్మోస్ట్ చాలా మంచి మాలిక్యూల్ కనుక అదే అంటే ఆహార పదార్థాల్లో ఈ మిల్లెట్స్లో ప్రత్యేకమైన స్థానం ఈ జొన్నకు ఉంది. అదే కాకుండా కాన్స్టిపేషన్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంటు అరగనిది 2 రకాలు ఉంటాయి డైటరీ ఫైబర్లో. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ 2 కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది. సో మనం కొంచెం తీసుకున్నా కూడా చాలాసేపు ఎనర్జీగా ఉండడం, ఫ్రీగా మోషన్ అవ్వడం, ఒళ్ళు తగ్గిపోవడం. కాబట్టి ఒక మనిషి కోరుకునే అన్ని లక్షణాలు ఆల్మోస్ట్ 12 నేను చెప్పాను. ఈ 12 రకాలైన లక్షణాలు కూడా జొన్నలో ఉన్నాయి కనుక ఇది ప్రత్యేకమైన ఆహారం. కాబట్టి అవాయిడ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, టేక్ రెగ్యులర్లీ జోవార్. జొన్న
మేడం జొన్నకున్న ప్రత్యేకతను చెప్తూ అండ్ డయాబెటీస్ని కానీ అండ్ ఒబిసిటీని కానీ చాలా చక్కగా తగ్గిస్తుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్.